అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. హైదరాబాద్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణకే కాదు, ప్రజారోగ్య రక్షణకు కూడా కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం నియంత్రణ లేని కాలుష్యంతో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు నిర్బంధం లేకుండా మూసీ నదిలో కలుస్తుండడంతో నది పూర్తిగా కాలుష్యానికి కేంద్రంగా మారిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ కూడా ఢిల్లీ మాదిరిగా ప్రమాదకర స్థాయిలో కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. మంచిరేవులతో ఓంకారేశ్వర ఆలయాన్ని శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడిన సీఎం మూసీ పునరుద్ధరణను ప్రభుత్వం అత్యవసర కార్యాచరణగా తీసుకుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును కేవలం శుభ్రత కార్యక్రమంగా కాకుండా సమగ్ర అభివృద్ధి ప్రణాళికగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, నగర సుందరీకరణ, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల ఆల్ ఇన్ వన్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మూసిని భవిష్యత్తులో పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. నది తీరాలను అభివృద్ధి చేసి ప్రజలకు విశ్రాంతి కేంద్రాలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో గోదావరి జలాలను మూసికి తరలించి నదిలో నిత్యం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు చేపడతామని వివరించారు. దీనివల్ల నీటి నాణ్యత మెరుగుపడడంతో పాటు పర్యావరణ సమతుల్యం పునరుద్ధరించబడుతుందని అభిప్రాయపడ్డారు. మత సామరస్యాన్ని ప్రతిబింబించే విధంగా కూడా మూసి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో చర్చి, పురనాపూల్ ప్రాంతంలో మసీదు నిర్మాణం చేపట్టి అన్ని మతాల మధ్య ఐక్యతను బలపరిచే ప్రయత్నం చేస్తామని తెలిపారు. మూసీని కేవలం నదిగా కాకుండా సంస్కృతుల కలయికగా ప్రతీకగా నిలిపే లక్ష్యంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాలుష్య ప్రభావంపై ముఖ్యంగా దిగువ ప్రాంతాల పరిస్థితిని సీఎం ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి వెలువడుతున్న మలినాలు మూసీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చేరి అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఫ్లోరైడ్ సమస్యతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ కాలుష్యం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో మూసి ప్రక్షాళనను వాయిదా వేయడం అంటే భవిష్యత్తులో మరింత పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని సీఎం స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాజెక్టును కొందరు నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కోర్టులో కేసులు వేయడం, గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం ద్వారా పనులను ఆలస్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెనుకడుగు వేయదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అవసరమైతే చట్టపరమైన అన్ని అడ్డంకులను ఎదుర్కొని ప్రణాళిక పనులను పూర్తి చేస్తామని ధృవీకరించారు. పర్యావరణ పరిరక్షణలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. మొత్తంగా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు హైదరాబాద్ భవిష్యత్తును మలిచే కీలక మలుపుగా మారుతుంది. కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి ఈ 3 లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కీలకంగా మారనున్నాయి. ప్రణాళికలు సమర్థవంతంగా అమలైతే మూసీ నది మళ్లీ జీవంతో నిండిన ప్రవాహంగా మారి నగరానికి కొత్త ఊపిరి అందించే రోజులు దూరంలో లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ, అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.